Welcome to PBTV Special Story. PBTV ప్రత్యేక కథనానికి స్వాగతం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి, నిర్లక్ష్యం, ప్రజా వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఏర్పేడు మండలంలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్, విఆర్ఓల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండి పుత్తూరు గ్రామానికి చెందిన పుత్తూరు బత్తెమ్మ అనే ఎస్సీ మహిళ తన పొలం విషయంలో న్యాయం కోసం 14 ఏళ్లుగా తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణల ప్రకారం సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓలు కలిసి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ. చిత్తూరు సర్వేలో చిత్తూరులో ఉండగా చిత్తూరు సర్వేలోకి వచ్చి సర్వే చేయించుకున్నాను సార్. సర్వే చేయించుకుంటే అప్పుడు ఒంటి మీద కొట్టు లేకుండా అప్పుడు తెచ్చి లక్షలు నచ్చయ్యా 3 నెలలు సబ్సిడీ ఉంటాడు సార్. 28 సెంట్లు తగ్గించినారు. ఆ రోజు 7 సంవత్సరాలు నాకు పింఛన్ లేకుండా పని చేయకుండా నెలల తరబడి కాలయాపన చేశారని వాపోయింది. అధికారులు తనను హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్డీఓ స్థాయి అధికారులు పొలంలో సర్వే చేసి జెండాలు నాటినప్పటికీ కింద స్థాయి అధికారుల నుంచి సహకారం లభించలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి తహసీల్దార్ మారినా సమస్యలు మారటం లేదని ప్రజల్లో చర్చ నడుస్తోంది. విఆర్ఓలు, సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్ మధ్య సమన్వయం లోపం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన జీవితం మొత్తం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగిపోయిందని, ఆరోగ్యం క్షీణించి మానసికంగా కుంగిపోయానని బాధితురాలు చెబుతోంది. నాకు న్యాయం జరగకపోతే మానవ హక్కుల కమిషన్ కు వెళ్తాను అని ఆమె హెచ్చరించారు. పై అధికారులు తక్షణమే విచారణ జరపాలని, తనలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని బాధితురాలు కోరుతోంది. ఏర్పేడు రెవెన్యూ కార్యాలయంపై వచ్చిన ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. జగన్పేటలో మళ్ళా పోయి తీసుకున్నాను సార్. మళ్ళా పోలీస్ పట్టాలతో రాజు సార్ సర్వే చేసి వాళ్ళు సార్. సిఐ గారు మళ్ళా జేసీ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని కొడతా ఉంటే చెప్తే దిగుతా ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళా కైకాడ పడుకోబోతున్నారు సార్. మళ్ళీ సిఐ గారు కేసు కట్టి కేసు కొట్టుకోలేదు సార్. మళ్ళా రాళ్ళు దొరికేయాడు సార్. ఇప్పుడుండే సర్వేలు మండలంలో ఇప్పుడుండే సర్వేలు ఈఆర్ఆవు గారు, జగన్ పార్టీ వాళ్ళు అప్పుడు ఉండే వాళ్ళు బీటీ గారు, వీళ్ళు ముగ్గురు అప్పటి నుంచి నన్ను చేయకుండా ఎంఆర్ఆవు గారు మేడము, ఆర్టీ గారు సారు 4 పక్కలు వచ్చి జెండాలు వేపిస్తారు సార్. జెండాలు ఫోటోలు ఉన్నాయి. జెండాలు వేపిస్తే ఇంకెందుకు పోతామా 3 నెలలు రీసర్వేలు వస్తుంది, రీసర్వేలో నేను చేస్తాను అని చెప్పాడు సార్. 6 నెలలు నేను సార్ 6 నెలలు రీసర్వేలో నాకు నోటీసీ లేదు. నాకు నోటీసీలే నాకెంత న్యాయం లేదు కూడా చెప్పలేదు సార్. సార్ మీరు రీసర్వేలో చేసిస్తామన్నారు, ఆర్టీ గారు వచ్చారు కదా, మీరు రీసర్వేలో చేస్తాను అంటే
చేసిస్తాను చేసిదే సార్. ఇప్పుడు 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వారం 6 అర్జీలు ఇచ్చున్నాను సార్. సార్ గారు కలెక్టర్ గారే ఇయర్తో మాట్లాడుతున్నాను సార్. నువ్వు దీంట్లో చేయకపోతే నువ్వు ₹1,00,000 అడిగినాడు సార్ ఇయర్రావు గారు. చెప్పినాను సార్, నువ్వు దీన్ని చేయకపోతే చాలా దెబ్బతింటావు అని అడిగినాడు సార్. అయినా మళ్ళా చేస్తామని నన్ను సర్వేరు కట్టమన్నాడు సార్. 5వ నెల 18వ తేదీ సర్వేరు కట్టినాడు సార్. మళ్ళా 2 నెలలు తిప్పించినారు సార్. మళ్ళా 2 నెలలు తిప్పించి మళ్ళా సోమవారం రోజు నీకు లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని ఎంఆర్ఆర్ గారికి డిటి గారు వాళ్ళు 3 లక్షలు అడిగారు. ముగ్గురు చేరి డిటి గారు, ఈఆర్ఆర్ గారు, మండలం సర్వేర్ గారు అడిగినాడు. నేను మీరు చేసింది సార్, నేను ఇస్తాను సార్, మీరు చేసి ఇస్తే చేస్తాం లేకపోతే చేయమన్నారు సార్. డిటి గారు, ఈఆర్ఆర్ గారు, సర్వేర్ గారు, ఎంఆర్ఆర్ గారు చెప్తే ఆయన కానీ అట్లాంటి ఎంఆర్ఆర్ 50 మంది ఎంఆర్ఆర్లు ఇచ్చిందని సార్. ఆయన అలాంటి ఎంఆర్ఆర్ గారు ఎప్పుడు రాలేదు. చాలా మంచి సార్. ఆయన దుఃఖేసుకుంటారు సార్, చేసుకుంటారు సార్. ఇప్పుడు నాకు న్యాయం చేయండి సార్. నేను తిరగలేదు, అసలు చచ్చిపోతామని విశ్వాసం సార్. నాకు మార్గం లేదు. ప్రతి ఒక్కటి ఫోటోలు అదే సరిగారు కానీ జగన్ మాకు చేయండి సార్. ఈ రోజు మళ్ళీ ఆ రోజు తెలుగుదేశం మంచిగా చెప్పారు. మళ్ళీ ఈ రోజు జగన్ మాట్లాడితే నేను ఏం చేయాలా? 5 గుంటలు సార్, 25 సెంట్లు ఆన్లైన్ లేపలేదు. 5 గుంటలు ఆలోచించుకోవాలి సార్. 1 ఎకరా 96 సెంట్లు ఉండాలి సార్. నాకు ఊరు పొరపాట్లు అన్ని కొనుక్కున్నారు. పెద్ద వాళ్ళు 2 కొనుక్కున్నారు, చిన్న బాబునే కొనుక్కున్నా. ఇప్పుడు చెప్తాను సార్, వాళ్ళు కొనుక్కున్నాము కదా, వాళ్ళకై వాళ్ళకి ఇచ్చి ఇది నాకు అని చెప్తున్నాను సార్. సరిలేదు, ఇక్కడ ఏమి జరగలేదు సార్. సరిలేదు. డిటి గారు, ఈఆర్ఆర్ గారే సార్. కనీసం రీసర్వేలు చేసిన నోటీస్ నాకు ఇవ్వలేదు సార్. నా దగ్గరేమో చేసి సంతకాలు పెడుతున్నారు, అదే కైనా ఏం చేయలేదు. నేను డబ్బిందే కదా వాళ్ళకి 3 లక్షలు. నాకు అయినా నాకు అయ్యడానికి ఎందుకు రాలేదు? నాకు మీరందరూ కలిసిపోయి నాకు న్యాయం చేయండి సార్. నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారు నేను పిలుపు హెచ్చరిస్తున్నాం సార్. దీనికి ఏం పర్లేదు, ఇది ఎక్కడ తిరుగుతుందని వాళ్ళు మానంగా నాకు సిగ్గుమైన మాట్లాడినారు సార్. అసలు కలెక్టర్ ఆఫీస్ పోతే అది అడిగినారు, సీఎం గారు పోతే అది అడిగినారు, ఎస్పీ సార్ దగ్గరకు పోతే అది అడిగినారు. నేను మళ్ళక్కడ పోతే పోలీసులు పెట్టి చేసేసారు. అక్కడికి నేనేం తప్పు చేయలేను. కనీసం నా పక్కోళ్ళు ఒక్క అర్జీ లేదు సార్. 2014 నుంచి ఒక్క అర్జీ అంటే ఇలా అప్పుడు దేని గురించి వాళ్ళు పనులు చేస్తున్నారు. నువ్వు ఆడనా చెప్తున్నాయా, నీకేమో దిగ్బాలము ఇదేం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు ముగ్గురు. ఇది పీబీటీవీ స్పెషల్ స్టోరీ. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పీబీటీవీ.